క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. గుంటూరు మేత్రాసనం రెంటచింతల విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ స్థిర నిధిదాతలు కీర్తిశేషులు కొమ్మారెడ్డి జోజిరెడ్డి వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని వీరి భార్య కొమ్మారెడ్డి సుందరమ్మ, కుమారులు కొమ్మారెడ్డి ఇన్నారెడ్డి, కొమ్మారెడ్డి జ్ఞానారెడ్డి, మనుమడు కొమ్మారెడ్డి ప్రీతం రెడ్డి సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్యసుప్రసాద్ ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. గుంటూరు మేత్రాసనం పాటిబండ్ల విచారణ, అల్లం వారి కుటుంబ సభ్యులు. అల్లం వారి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, శాంతి సమాధానం, పిల్లలకు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం డాన్ బోస్కో దేవాలయం, కన్యాదారి ఉమామహేశ్వరరావు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, బిడ్డలకు మంచి భవిష్యత్తు, వ్యాపారంలో అభివృద్ధి దయచేయమని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం డాన్ బోస్కో దేవాలయం, కన్యాదారి వజ్రావతికి దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు మంచి ఆరోగ్యము, కంచె కాపుదల కొరకు బిడ్డల కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి సమర్పిస్తున్నారు. భుజంగరావు కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు తెలుపుతూ దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, శాంతి సమాధానాలు దయచేయమని బాలయేసు పేరిట కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం ఊకల్ విచారణ, మరియపురం గ్రామం, పుట్టినరోజు జరుపుకుంటున్న గోపు స్టెఫానీ అబిగేల్ రెడ్డికి దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, మంచి భవిష్యత్తు మరియు కుటుంబంలో తలంపులు నెరవేరాలని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతా బలి పూజ. గోపు లూర్దుమారెడ్డి, శ్రీవమ్మ, విక్రమ్, సునంద, వినయ్, శోభ, ఫాదర్ గోపు థామస్ రెడ్డి, ఆర్యన్ పీటర్, స్నేహల్ పీటర్, సుశాంత్, బాసాని ఇన్నాశమ్మ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం మహారాణిపేట విచారణ, జాన్ మరియు సెలిన్ కుటుంబ సభ్యులందరికీ దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు దయచేయమని కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం ఆర్సీపురం విచారణ, జోసెఫ్ అలెగ్జాండర్ పీటర్, ఎలిజబెత్, జోసెఫ్ జేవియర్ పీటర్, అంతోనీ పీటర్, సాధన పీటర్, సాంబ ఎంజలీనా, సాంబ శివ, సాంబ ఆరుష్, సాంబ అర్నవ్, జోసెఫ్ అలెన్ పీటర్, జోసెఫ్ ఆద్యాన్ పీటర్లకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, మంచి భవిష్యత్తు, అంతోనీ థామస్ గారికి మంచి ఆరోగ్యం దయచేయాలని కుటుంబంలో మరణించిన ఆత్మలకు మరియు దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతి దయచేయమని జేసు తిరుహృదయం పేరిట సమర్పిస్తున్నారు. కర్నూలు మేత్రాసనం కో కేథడ్రల్ చర్చ్, మరియా నక్షత్రమ్మ గారికి దేవుని దీవెనలు మరియు మంచి ఆరోగ్యం దయచేయమని కోరుతూ కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. పుత్రునకు పావనపురమున ప్రవేశమగునెడ ఈ బాలక బృందము కూడి, ఈ బాలక బృందము కూడి మ్రాని క్రొమ్మలతో ఆ మధుర స్వరాలతో మాని క్రొమ్మలతో మధుర స్వరాలతో హోసానాయని మహోన్నతమున, హోసానాయని మహోన్నతమున పునరుద్ధానము ప్రకటించెన్,
పునరుద్ధానము ప్రకటించెను. పావనపురమున ప్రవేశమగునెడ హీబ్రూ బాలక బృందము కూడి, హీబ్రూ బాలక బృందము కూడి. జెరూసలేం అరుదించెని ఈసని జన సంతతి ప్రభు ఎదురేగన్, జన సంతతి ప్రభు ఎదురేగన్. మ్రాని కొమ్మలతో ఆ మధుర స్వరాలతో, మ్రాని కొమ్మలతో మధుర స్వరాలతో ఓసానాయని మహోన్నతమున, ఓసానాయని మహోన్నతమున పునరుద్ధానము ప్రకటించెన్, పునరుద్ధానము ప్రకటించెన్. పావనపురమున ప్రవేశమగునెడ హీబ్రూ బాలక బృందము కూడి, హీబ్రూ బాలక బృందము కూడి. మ్రాని కొమ్మలతో మధుర స్వరాలతో, మ్రాని కొమ్మలతో ఆ మధుర స్వరాలతో ఓసానాయని మహోన్నతమున, ఓసానాయని మహోన్నతమున పునరుద్ధానము ప్రకటించెన్, పునరుద్ధానము ప్రకటించెన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, అద్భుత బాలు యేసు భక్తులారా, మనము ఈ రోజు నుండి మ్రానికొమ్మల ఆదివారం నుండి పరిశుద్ధ వారంలో మనం ప్రవేశిస్తున్నాం. జెకరయ గ్రంథంలో 9వ అధ్యాయం 9వ వచనంలో క్రీస్తు గాడిద మీద అంటే గార్ధబం మీద వస్తారని 1000 సంవత్సరాల క్రితమే తను బోధించాడు. నేడు క్రీస్తు గాడిదపై ఎక్కి వస్తుండగా విశ్వాసులందరూ, దైవ ప్రజలు, క్రీస్తు ప్రభు నమ్మిన వాళ్ళందరూ దారి పొడవునా తమ వస్త్రాలను పరిచి స్తుతి గీతాలను ఆలపించారు. ఈ ఆదివారాన్ని కూడా మనము శ్రమల ఆదివారాన్ని కూడా మనం అంటాం. అంటే ఇంగ్లీష్లో ప్యాషన్ సండే, పామ్ సండే అని. ప్యాషన్ అనగానే సాడ్నెస్, దుఃఖపూరితమైనది. పామ్ సండే అంటే సంతోషంతో మనం మ్రానికొమ్మలను చేతబూని జై జై ధ్వానాలు చేస్తూ, దావీదు తనయ నీకు స్తుతి స్తోత్రము, నీకు మహిమ కలుగునుగాక, దావీదు తనయ, మరియ తనయ, దేవుని పుత్రుడా మీకు స్తోత్రమని జయ జయ ధ్వానాలతో ఆనాటి ప్రజలు ఈ యొక్క ఆకులను, ఈ కొమ్మలను పట్టుకొని దేవుణ్ణి స్తుతించారు. క్రీస్తు ప్రభుని రారాజుగా అంగీకరించారు. అంటే ఆధ్యాత్మికమైనటువంటి రారాజుగా. మనము ఏ విధంగా క్రీస్తు ప్రభువుని రారాజుగా, మన హృదయ రాజుగా అంగీకరిస్తున్నాం ఒకసారి మనం ఆలోచించుదాం. అందుకోసం ఈ పాట చాలా మంచిది. నేను ప్రసంగం చెప్పేటప్పుడు ఈ పాట అడుగుతా. హీబ్రూ బాలక బృందం గూడిది చాలా ఫేమస్ అది, కాబట్టి దాన్ని మర్చిపోకూడదు. దేవుని యొక్క కృప మన మీద ఉండాలి. మనల్ని తప్పకుండా ప్రభువు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు.
కాబట్టి మన దైనందిన జీవితంలో, ముఖ్యంగా ఈ యొక్క తపస్కాలంలో, ఈ యొక్క పరిశుద్ధ వారంలో, పవిత్ర వారంలో మనము మంచి మనస్సుతో, పవిత్రమైన హృదయంతో మనం పాల్గొంటూ మనందరినీ ప్రభువు దీవించాలని, మనం చేసిన పాపలను జ్ఞాపకం తెచ్చుకుని వాటికి మనస్తాపడి ప్రభు క్షమాపణ కోరుకుందాం. కన్నీరు కాచి మన్నింపు కోరి సన్నిధి నిలచితి దేవా, శరణము నీవే కావా. కన్నీరు కాచి మన్నింపు కోరి సన్నిధి నిలచితి దేవా, శరణము నీవే కావా. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనల నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మా రక్షకుడు మనుషోతారమెత్తి శిలువ మరణము వరకు వినయము గలవాడై మాకు ఆదర్శము చూపవలనని మీరు చిత్తగించితిరి. శ్రమలలో సహనము అను సద్గుణములను అతని నుండి నేర్చుకొని మేము అతని ఉత్థాన మహిమల కూడా పాలు పంచుకున్నట్లు కరుణింపుము. మీతోను పవిత్రాత్మతోను కలిసిగములు జీవించు పాలించు మా నాథుడు యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము యెషయా గ్రంథము 50వ అధ్యాయము 4వ వచనం నుండి 7వ వచనం వరకు. ప్రభువు అయిన దేవుడు నాకు బోధ చేయు శక్తిని అనుగ్రహించెను. నేను అలసిపోయిన వారిని ఓదార్చుటకు ఆయన నాకు సంభాషణ శక్తిని దయచేసెను. ప్రభు ప్రతి ఉదయమును నన్ను ప్రబోధించి నేను శిష్యుని వలె ఆయన బోధను ఆలించినట్లు చేసెను. ప్రభువు అయిన దేవుడు నాకు జ్ఞానమును దయచేసెను. నేను ఆయనకు అడ్డు చెప్పలేదు, ఆయన మాట పెడచెవిని పెట్టలేదు. నన్ను మోదువారికి నేను నా వీపును అప్పగించి తిని, వారు నా గడ్డపు వెంట్రుకలు లాగివేయుచుండగా నేను ఊరుకుంటుని. నా ముఖము మీద ఉమ్ము వేసి నన్ను అవమానించుచుండగా నేనేమి చెయ్యనైతిని. ప్రభువు అయిన దేవుడు నన్ను కొనుగాక. వారు కలిగించు అవమానములు నన్ను బాధింపజాలవు. నేను నా మొగమును చెక్కుముకి రాయి వలె గట్టి చేసుకుంటుని, నేను నగ్గుబాట్లు తెచ్చుకొని నాకు తెలియను. ఇది ప్రభువు వాక్కు. వందనములు.
కన్న పైనామము యేసుని నామము. ఎన్ని తరములకైన గణపరచదగిన క్రీస్తు నామము. అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము. ఎన్ని తరములకైన గణపరచదగిన క్రీస్తు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తుల్ లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తుల్ లయం లయము. ఆరాధన హోసన్నా ఆరాధన 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 హోసన్నా ఆరాధన ఆరాధన. రెండవ పట్టణము పునీత పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయము వచనములు 6 నుంచి 11 వరకు. ఆయన తన్ను తాను రిక్తుని చేసుకొని మానవుల పోలికగా జన్మించెను. దేవుడు ఆయనను అత్యున్నత స్థానమునకు లేవనెత్తెను. రెండవ పట్టణము పునీత పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయము వచనములు 6 నుంచి 11 వరకు. ఆయన ఎల్లప్పుడూ దైవ స్వభావమును కలిగి ఉన్నను దేవునితో తన సమానత్వమును గణింపలేదు. ఇది గ్రహింపవలసిన విషయము. కానీ ఆయన తన్ను తాను రిక్తుని చేసుకొని సేవక రూపమును దాల్చి మానవ మాతృడిగా జన్మించెను. ఆయన అన్ని విధముల మానవ మాతృడై ఉండి అంతకంటే వినయము గలవాడై మరణము వరకును శిలువ మరణము వరకును విధేయుడాయెను. అందువలననే దేవుడు ఆయనను అత్యున్నత స్థానముకు లేవనెత్తి అన్ని నామముల కంటే ఘనమగు నామమును ఆయనకు ప్రసాదించెను. అందువలననే పరలోక భూలోక పాతాళ లోకముల యందలి సమస్త జీవులను క్రీస్తు నామమునకు మోకాలు వంచి వినతులు కావలెను. పితయగు దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువు అని ప్రతి నాలుక ప్రకటింపవలెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. వాక్యము మనకు నిత్య జీవము. శ్రీక్రీస్తు వాక్యము మనకు జీవ కావ్యము. శ్రీయేసు వాక్యము మనకు నిత్య జీవము. శ్రీక్రీస్తు వాక్యము మనకు జీవ కావ్యము. ఆలకించరే వేద వాక్యము, ఆచరించరే ధన్యవాక్యము. తరాలు మారినా చరితనే తిరగరాసిన మారదు 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 ప్రభువాక్యం. శ్రీయేసు వాక్యము మనకు నిత్య జీవము. శ్రీక్రీస్తు వాక్యము మనకు జీవ కావ్యము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా నీకు మహిమా కలుగునుగాక. మత్తయి సువార్త 26వ అధ్యాయము 14వ వచనము నుండి 27వ అధ్యాయము
65వ వచనం వరకు. యేసు శిష్యులైన 12లో ఒకడగు యూదా ఇస్కారియోతు ప్రధానార్చకుల యొద్దకేగి వారితో, నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల మీరు నాకు ఏమిత్తురు అని అడిగెను. వారు అతనికి 30 వెండి నాణెములను ఇచ్చిరి. అప్పటి నుండి వాడు ఆయనను అప్పగింప తగిన సమయమునకై వేచియుండెను. పులియని రొట్టెల పండుగ మొదటి దినమున శిష్యులు యేసు యొద్దకు వచ్చి, మేము ఎచట నీకు పాస్కా భోజనము సిద్ధపరపగోరెదవు అని ప్రశ్నించిరి. మీరు పట్టణమున ఒకానొక మనుష్యుని యొద్దకు వెళ్ళి, నా సమయము ఆసన్నమైనది, నా శిష్యులతో నీ గృహమున పాస్కా భోజనం భుజింతును అని గురువు చెప్పుచున్నాడు అని అతనితో చెప్పుడు అని యేసు పలికెను. యేసు ఆజ్ఞానుసారము శిష్యులు పాస్కా భోజనమును సిద్ధపరచిరి. సాయంకాలం కాగా ఆయన 12 శిష్యులతో భోజనముకు కూర్చుండెను. వారు భుజించుచుండా యేసు, మీలో ఒకడు నన్ను శత్రువులకు అప్పగింపనున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. అప్పుడు వారందరూ మిగుల చింతించి, ప్రభువా నేనా అని ఒక్కొక్కరు అడుగసాగిరి. అందులకు ఆయన, నాతో పాటు ఈ పాత్రలో చేతిని ముంచిన వాడు నన్ను అప్పగించును. తనను గూర్చి వ్రాయబడినట్లు మనుష్య కుమారుడు చంపబడును. కానీ మనుష్య కుమారుని అప్పగించు వానికి అయ్యో అనర్థము. అతడు జన్మింపక ఉండినచో మేలు అయ్యడిది అనెను. అప్పుడు ఆయన్ను అప్పగింపనున్న యూదా, గురువా నేనా అని అడుగగా, నీవే చెప్పుచున్నావు అని యేసు సమాధానము చెప్పెను. వారు భుజించుచుండగా యేసు రొట్టెను అందుకొని ఆశీర్వదించి త్రుంచి తన శిష్యులకు ఇచ్చుచు, దీనిని మీరు తీసుకొని భుజింపుడు, ఇది నా శరీరము అనెను. తరువాత ఆయన ఒక పాత్రను అందుకొని కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించి వారికి ఇచ్చి, దీనిలోనిది మీరు అందరూ త్రాగుడు, ఇది అనేకుల పాప పరిహార్థమై చిందబడనున్న నిబంధన యొక్క నా రక్తము. ఇది మొదలుకొని మీతో కూడా నా తండ్రి రాజ్యంలో నూతనముగా ద్రాక్షరసము పానము చేయు వరకు దీనిని ఇక నేను త్రాగనని మీతో చెప్పుచున్నాను అనెను. వారొక కీర్తన పాడి ఒలీవు కొండకు వెళ్ళిరి. అప్పుడు యేసు వారితో, మీరు ఈ రాత్రి నన్ను వదిలిపెట్టి పోయెదరు. నేను గొర్రెల కాపరిని కొట్టుదును, మందలోని గొర్రెలు చెల్లా చెదురగును అని వ్రాయబడి ఉన్నది. అయినను నేను ఉత్థానమైన పిదప మీకంటే ముందు గలిలయ సీమకు వెళ్ళెదను అని పలికెను. అందరూ మేము విడిచిపెట్టిపోయినను నేను మాత్రము మేము ఎన్నటికి విడనాడను అని పేతురు పలికెను. అందుకు యేసు, ఈ రాత్రి కోడి కూయక ముందే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు పలికెదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. అప్పుడు పేతురు ఆయనతో, నేను మీతో మరణింపవలసి వచ్చినను మిమ్ము ఎరుగనని పలుకను అనెను. అట్లే శిష్యులందరూ అనిరి. అప్పుడు యేసు శిష్యులతో గెస్సమని తోటకు వచ్చి, నేను అల్లంత దూరము పోయి ప్రార్థన చేసుకొని వచ్చే వరకు మీరిచట కూర్చుండు అని వారితో చెప్పెను. పేతురును జెబెదాయి కుమారులనిద్దరును తనతో పాటు తీసుకొని పోయెను. అప్పుడు ఆయన చింతాక్రాంతుడై ఆవేదన పడసాగెను. నా ఆత్మ మరణ వేదనను అనుభవించుచున్నది, మీరిచటనే యుండి నాతో జాగరణ చేయుడు అని పలికెను. ఆయన మరికొంత దూరము వెళ్ళి నేలపై సాగిలపడి, ఓ నా తండ్రి, సాధ్యమైన ఎడల ఈ పాత్రను నా నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే నెరవేరనిమ్ము అని ప్రార్థించెను. అంతటా ఆయన శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట గమనించి పేతురుతో, ఇదేమి, మీరు నాతో 1 గంట అయిన మేల్కొని ఉండలేకపోతిరా? మీరు శోధనలకు గురి కాకుండుటకు మేలుకొని ప్రార్థింపుడు. ఆత్మసిద్ధమైనను దేహము దుర్బలముగానున్నది అనెను. మరలా ఆయన 2వ మారు వెళ్ళి, ఓ తండ్రి, నేను పానము చేసిననే తప్ప ఈ పాత్ర నుండి తొలగిపోవ సాధ్యము కాని ఎడల నీ చిత్తము నెరవేరనిమ్ము అని ప్రార్థించి
తిరిగి వచ్చి వారు నిద్రించుచుండుట చూచెను. ఏలయన నిద్రాభారముచే వారి కన్నులు బరువెక్కెను. ఆయన మరల వారలను వీడి కొంత దూరం వెళ్ళి మూడవ మారు కూడా అట్లే ప్రార్థించెను. పిదప తన శిష్యులను సమీపించి, మీరు ఇంకా నిద్రించుచు విశ్రాంతి తీసుకొనుచున్నారా? మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడబోచున్నాడు. గడియ సమీపించినది, లెండు పోదము రండు, చూడుడు నన్ను పట్టించువాడు సమీపముననే ఉన్నాడు అనెను. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా అదిగో పన్నిద్దరిలో ఒకడు యూదా వచ్చెను. ప్రధానార్చకులు ప్రజల పెద్దలు పంపిన మహాజన సమూహము కత్తులను బడితలను చేతబూని అతనితో వచ్చెను. నేను ఎవరిని ముద్దు పెట్టుకొందునో అతడే ఆయన, అతనిని పట్టి బంధింపుడు అని వారికి ఆ గురిద్రోహి ఒక గుర్తు చెప్పెను. వెంటనే అతడు యేసును సమీపించి, బోధకుడా, శుభమగునుగాక అని ఆయనను ముద్దు పెట్టుకొనెను. అప్పుడు యేసు వానితో, స్నేహితుడా, నీవు వచ్చిన పని కానిమ్ము అని అనగా వారు ఆయనను పట్టుకొని బంధించిరి. వెంటనే యేసు వద్దనున్న వారిలో ఒకడు తన కత్తిని దూసి ప్రధానార్చకుని సేవకుని కొట్టి వాని చెవి తెగ నరికెను. అతనితో యేసు, నీ కత్తిని ఒరలో వేయము, కత్తిని ఎత్తువారు కత్తితోను నశించెదరు. నేను నా తండ్రిని ప్రార్థింపలేననుకుంటివా? ప్రార్థించిన ఈ క్షణమున ఆయన 12 దళముల కంటే ఎక్కువ మంది దూతలను పంపడా? ఇట్లు కాదేని ఈ విధముగా జరగవలనను లేఖనములు ఎట్లు పరిపూర్ణమగును అనెను. ఆ సమయమున యేసు ఆ సమూహముతో, దొంగను పట్టుకొనుటకు వచ్చినట్లు కత్తులతో గుదియలతో నన్ను పట్టుకొనుటకు వచ్చితిరేలా? ప్రతిరోజు నేను దేవాలయమున కూర్చుండి బోధించుచుంటిని, కానీ మీరు అప్పుడు నన్ను పట్టుకొనలేదు అనెను. ప్రవక్తల లేఖనములు పరిపూర్ణము అగునట్లు ఇది అంతయు జరిగెను. అప్పుడు శిష్యులందరూ ఆయనను విడిచిపెట్టి పారిపోయిరి. యేసును బంధించిన వారు ఆయనను ప్రధానార్చకుడగు కైఫా వద్దకు తీసుకుని పోయిరి. అచ్చట ధర్మశాస్త్ర బోధకులు పెద్దలు సమావేశమైరి. పేతురు దూరముగా ఆయనను ప్రధానార్చకుని గృహ ప్రాంగము వరకు అనుసరించి లోపల ప్రవేశించి దాని పర్యవసానమును చూచుటకై కావలి వారితో పాటు కూర్చుండెను. యేసును చంపుటకై అచ్చట ప్రధానార్చకులు న్యాయసభ సభ్యులు అసత్య సాక్ష్యము వెదికిరి. కూట సాక్షులు అనేకులు ముందుకు వచ్చినను వారికి ఏ సాక్ష్యము దొరకలేదు. తుదకు 2 ముందుకు వచ్చి, నేను దేవుని దేవాలయమును పడగొట్టి 3 రోజులలో తిరిగి నిర్మించెదను అని ఇతడు చెప్పాను అనిరి. అప్పుడు ప్రధానార్చకుడు లేచి నిలిచి, నీకు వ్యతిరేకముగా వీరు చెప్పునదేమి? దీనికి నీవు ప్రత్యుత్తరమీయవా అని యేసును ప్రశ్నించెను. అందుకు యేసు మిన్నకుండెను. ప్రధానార్చకుడు మరలా, జీవము గల దేవుని తోడు ఆనబెట్టి అడుగుచున్నాను, నీవు దేవుని కుమారుడవైన క్రీస్తువా? మాతో చెప్పుము అని యేసును ప్రశ్నించెను. అందుకు యేసు, నీవన్నట్లే అయినను ఇక నుండి మనుష్య కుమారుడు సర్వశక్తిమంతుని కుడి ప్రక్కన కూర్చుండుటయు ఆకాశమును మేఘారూఢుడై వచ్చుటయు మీరు చూచెదరని చెప్పుచున్నాను అనెను. అప్పుడు ప్రధానార్చకుడు తన వస్త్రములను చింపుకొని, ఇతడు దేవదూషణము గావించెను, మనకిక సాక్ష్యముతో పని ఏమి? ఇదిగో మీరు ఇతని దేవదూషణము విని ఉన్నారు గదా, మీ అభిప్రాయమేమి అని అడుగగా, ఇతడు మరణముకు పాత్రుడు అని వారు ప్రత్యుత్తరమిచ్చిరి. అప్పుడు వారు ఆయన ముఖముపై ఉమ్మిసి పిడికిళ్లతో గ్రుద్దిరి. మరికొందరు ఆయన చెంపపై కొట్టుచు, మెస్సయ్యా, ప్రవచింపుము, నిన్ను కొట్టినదెవరో చెప్పుము అనిరి. పేతురు ఆ గృహ ప్రాంగమున కూర్చుండి ఉండెను. అప్పుడొక దాసి అతను వద్దకు వచ్చి, నీవును గలిలియ నివాసియగు యేసుతో ఉన్నవాడవు గదా అనెను. అతడు అందరి ఎదుట బొంకుచు, నీవు చెప్పునదేమో నాకు తెలియదు అనెను. అతడు ద్వారము వద్దకు వచ్చినప్పుడు
మరి ఒక పనికత్తె అతనిని చూచి, వీడు కూడా నజరేయుడగు యేసుతో ఉన్నవాడు అని అచ్చటి వారికి చెప్పెను. అతడు మరలా బొంకుచు, ఆ మనిషిని నేను ఎరుగను అని ప్రమాణము చేసి చెప్పెను. కొంత సమయమైన తరువాత అచ్చటనున్నవారు పేతురు చుట్టూ చేరి, నిస్సందేహముగా నీవు కూడా ఆయన సహచరులలో ఒకడవు, నీ మాటల తీరు తెన్నెలను దీనిని వ్యక్తపరచుచున్నవి అనిరి. అప్పుడు అతడు, నేను ఆ వ్యక్తిని ఎరుగను అని ప్రమాణము చేయుచు తనను తాను శపించుకొనసాగెను. వెంటనే కోడి కూసెను. కోడి కూయక ముందే నీవు 3 సార్లు నన్ను ఎరుగనందువు అని యేసు చెప్పిన మాటను పేతురు జ్ఞప్తికి తెచ్చుకొని వెలుపలికి వెళ్ళి వెక్కి వెక్కి ఏడ్చెను. ప్రాంతకాలమున ప్రధానార్చకులు, ప్రజలు, పెద్దలు అందరూ యేసును చంపుటకు ఆలోచన చేసిరి. వారు ఆయన్ను సంకెళ్లతో బంధించి తీసుకొని పోయి రాష్ట్ర పాలకుడగు పిలాతునకు అప్పగించిరి. గురిద్రోహయగు యూదా యేసునకు శిక్ష విధింపబడుట చూచి పశ్చాత్తాపముంది ఆ 30 వెండి నాణెములను తిరిగి ప్రధానార్చకుల యొద్దకు, పెద్దల యొద్దకు తెచ్చి, నేను నిర్దోషి రక్తమును అప్పగించి పాపము కట్టుకొంటిని అని చెప్పెను. వారు, అది మాకేలా, నీవే చూచుకొనుము అనిరి. అప్పుడు అతడు ఆ వెండి నాణెములను దేవాలయంలో విసిరకొట్టి పోయి ఉరి వేసుకొనెను. ప్రధానార్చకులు ఆ నాణెములను తీసుకొని, ఇది రక్తపు డబ్బు కనుక దీనిని కానుకల పెట్టెలో వేయుట తగదు అనుకొని తమలో తాము ఆలోచించి దానితో పరదేశీయుల భూస్థాపన కొరకు కుమ్మరి వాని పొలము కొనిరి. అందువలన ఆ పొలము రక్తపు పొలము అని నేటికి కూడా పిలువబడుచున్నది. ఇర్మియా ప్రవక్త ప్రవచనము ఇట్లు నెరవేరెను. ఇజ్రాయేలీయులలో కొందరు అతని వెలగా నిర్ణయించిన 30 వెండి నాణెములు వారు తీసుకొని, ప్రభువు నాకు ఆదేశించినట్లు కుమ్మరి వాని పొలము కొనుటకు వినియోగించిరి. యేసు రాష్ట్ర పాలకుని ఎదుట నిలువగా, నీవు యూదుల రాజువా అని అతడు ప్రశ్నించెను. నీవన్నట్లే అని యేసు సమాధానమొసగెను. ప్రధానార్చకులు, పెద్దలు ఆయనపై నేరము మోపిరి. కానీ ఆయన వారికెట్టి ప్రత్యుత్తరమును ఇయ్యలేదు. అప్పుడు పిలాతు, వారు నీపై మోపుచున్న నేరములను వినుటలేదా అని ఆయన్ను ప్రశ్నించెను. ఒక్క నిందారోపణకైనను యేసు బదులు పలకకుండుటను చూచి పిలాతు ఆశ్చర్యపడెను. పండుగలో జనులు కోరిన ఒక బందీని విడుదల చేయు ఆచారము రాష్ట్ర పాలకునకు కలదు. అప్పుడు అచ్చట బరబ్బా అను పేరు మోసిన బందీ ఒకడు కలరు. ప్రజలందరూ గుమికూడి రాగా, నేను ఎవరిని విడుదల చేయవలెనని మీరు కోరుచున్నారు? బరబ్బానా, క్రీస్తు అనబడు యేసునా అని పిలాతు వారిని అడిగెను. అసూయ వలన వారు ఆయన్ను అప్పగించిరని అతడు గ్రహించెను. అతడు న్యాయపీఠముపై కూర్చుండినప్పుడు అతని భార్య, నేడు నేను కలలో ఆయన కారణముగా మిగుల బాధపడి తిని కనుక ఆ నీతిమంతుని విషయమున నీవు ఏమీయూ జోక్యము చేసుకొనవలదు అని వార్త పంపెను. ప్రధాన అర్చకులు, పెద్దలు బరబ్బాను విడిపించుటకు, యేసును చంపుటకు అడుగవలెనని జనసమూహమును ఎగద్రోసిరి. ఈ ఇద్దరిలో నేను ఎవరిని విడిపింపవలెనని మీరు కోరుచున్నారు అని రాష్ట్రపాలకుడు అడుగగా వారు, బరబ్బానే అనిరి. అట్లయినా క్రీస్తు అనబడు యేసును నేనేమి చేయవలేను అని పిలాతు వారిని అడుగగా, సిలువ వేయుడు అని వారు కేకలు వేసిరి. అతడు ఏమి దుష్కార్యము చేసెను అని అడుగగా, వానిని సిలువ వేయుడు అని వారు మరింత బిగ్గరగా కేకలు వేసిరి. అప్పుడు పిలాతు తాను ఏమీయూ చేయజాలనని, ప్రజలలో తిరుగుబాటు రాగలదనియూ తెలుసుకొని నీరు తీసుకొని వారి ఎదుట చేతులు కడుగుకొని, ఈ నీతిమంతుని రక్తము విషయమున నేను నిరపరాధిని, అది మీరే చూచుకొనుడు అనెను.
ఆయన రక్తము మాపై మా బిడ్డలపై పడునుగాక అని వారందరూ కేకలు పెట్టిరి. అప్పుడు అతడు బరబ్బను విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయుటకు ఆయన్ను వారికి అప్పగించెను. అప్పుడు రాష్ట్ర పాలకుని సైనికులు యేసును రాజభవన ప్రాంగణమునకు తీసుకొని పోయి ఆయన చుట్టూ సైనికులనందరినీ సమకూర్చిరి. వారు యేసు వస్త్రములను ఒలచి ఎర్రని అంగీని ధరింపచేసిరి. ముళ్ళ కిరీటంను అల్లి ఆయన శిరముపై పెట్టిరి. కుడి చేతిలో రెల్లు నుంచిరి. మరియు ఆయన ముందు మోకరిల్లి, యూదుల రాజా నీకు జయము అని అవహేళన చేసిరి. ఆ సైనికులు ఆయనపై ఉమ్మిసి ఆయన చేతిలోని రెల్లును తీసుకొని తలపై మోదిరి. వారిట్లు పరిహసించిన పిమ్మట అంగీని తీసివేసి ఆయన వస్త్రములను ఆయనకు ధరింపచేసి సిలువ వేయుటకై తీసుకొని పోయిరి. మార్గ మధ్యమున వారు కురేనియా సీమోన్ను చూచి సిలువను మోయుటకు అతనిని బలవంతపరిచిరి. వారు కపాలా స్థలము అను నామాంతరము గల గొల్గోతా అను స్థలమునకు చేరిరి. చేదు కలిపిన ద్రాక్షారసమును ఆయనకు త్రాగనిచ్చిరి. కానీ దానిని రుచి చూచి ఆయన త్రాగుటకు ఇష్టపడకపోయెను. వారు ఆయనను సిలువ వేసిరి. చీట్లు వేసుకొని ఆయన వస్త్రములను పంచుకొనిరి. వారచ్చట కూర్చుండి కావలి కాయుచుండిరి. ఇతడు యూదుల రాజు యేసు అని నిందారోపణ ఫలకమును ఆయన తలకు పైభాగమున ఉంచిరి. ఆయనతో పాటు కుడి ఎడమల 2 దొంగలు సిలువ వేయబడిరి. వచ్చిపోవువారు తలలూపుచు ఆయనను దూషించుచు, దేవాలయమును పడగొట్టి 3 రోజులలో మరలా నిర్మించువాడా, నిన్ను నీవు రక్షించుకొనుము. దేవుని కుమారుడవైనచో సిలువ నుండి దిగిరమ్ము అని పలికిరి. అలాగే ప్రధాన అర్చకులు ధర్మశాస్త్ర బోధకులతోనూ పెద్దలతోనూ కలిసి, ఇతను ఇతరులను రక్షించను గాని తనను తాను రక్షించుకొనలేడాయను. ఇతడు ఇజ్రాయేలీయుల రాజు గదా, ఇప్పుడు సిలువ నుండి దిగి రానిమ్ము, అప్పుడు మేము విశ్వసింతుము అని హేళన చేసిరి. ఇతడు దేవుని నమ్మెను, నేను దేవుని కుమారుడను అని చెప్పెను కనుక దేవునికి ఇష్టమైన ఇతనిని ఇప్పుడు రక్షింపనిమ్ము అనిరి. అదే విధముగా ఆయనతో పాటు సిలువపై కొట్టబడిన దొంగలు కూడా ఆయనను అట్లే దూషించిరి. అప్పుడు పగలు 12 గంటల నుండి 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి క్రమ్మెను. ఇంచుమించు పగలు 3 గంటల సమయమున ఏలి ఏలి లామా సబక్తాని అని యేసు బిగ్గరగా కేక పెట్టెను. నా దేవా నా దేవా నీవు నన్నేల విడనాడితివి అని దీని అర్థము. అచ్చట నిలవబడిన కొందరు అది విని, ఇతడు ఏలియాను పిలుచుచున్నాడు అనిరి. వెంటనే ఒకడు పరిగెత్తి నీటి పాచి తీసుకొని పులిసిన ద్రాక్షారసంలో ముంచి ఒక కోలకు తగిలించి ఆయనకు త్రాగనిచ్చెను. మరికొందరు, ఆగండి, ఏలియా వచ్చి ఇతనిని రక్షించునేమో చూతము అనిరి. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము వీడెను. అందరూ మోకరించండి. లేచి నిలబడండి. అప్పుడు దేవాలయపు తెర పై నుండి క్రింద వరకు 2గా చినిగెను. భూమి కంపించెను. బండలు బ్రద్దలాయెను. సమాధులు తెరువబడెను. మరణించిన పరిశుద్ధులలో అనేకుల దేహములు లేపబడెను. యేసు పునరుత్థానము తరువాత వారు సమాధుల నుండి బయటికి వచ్చి పవిత్ర నగరమున ప్రవేశించి అనేకులకు కనిపించిరి. శతాధిపతి అతనితో యేసును కావలి కాయుచున్న సైనికులు భూకంపము మొదలుగా సంభవించిన సంఘటనలు చూచి మిక్కిలి భయపడి, నిశ్చయముగా ఇతడు దేవుని కుమారుడే అని పలికిరి.
యేసుకు పరిచర్య గావించుటకై గలిలియా నుండి ఆయన్ను వెంబడించిన స్త్రీలు అనేకులు దూరము నుండి చూచుచుండిరి. వారిలో మగ్ధలేన మరియమ్మ, యాకోబు, యేసేపుల తల్లియగు మరియమ్మ, జబదాయి కుమారుల తల్లియును ఉండిరి. సాయం సమయమున యేసు శిష్యుడు ధనికుడు నగు అరిమత్తయి వాసి యోసేపు పిలాతు వద్దకు పోయి యేసు భౌతిక దేహమును ఇప్పింపుమని కోరగా అతడు అందులకు అంగీకరించెను. యోసేపు యేసు భౌతిక దేహమును సరిక్రొత్త నారబట్టతో చుట్టి తాను రాతిలో తన కొరకు తొలిపించుకొనిన క్రొత్త సమాధిలో ఉంచెను. ఆ సమాధి ద్వారమునకు అడ్డముగా పెద్ద రాతిని దొర్లించి వెడలిపోయెను. అప్పుడు ఆ సమాధికెదురుగా మగ్దలా మరియమ్మ, వేరొక మరియమ్మ కూర్చుండి ఉండిరి. ఆయత్త దినమునకు మరునాడు ప్రధానార్చకులను పరిసయ్యులను కలిసి పిలాతు నొద్దకు వచ్చి, అయ్యా, ఆ మోసగాడు జీవించి ఉన్నప్పుడు నేను 3 దినముల తరువాత సజీవుడనై లేతును అని చెప్పినట్లు మాకు జ్ఞాపకమున్నది. అతని శిష్యులు అతనిని రాత్రి సమయమున దొంగలించుకొని పోయి మృతుల నుండి బ్రతికి లేచెను అని జనులకు చెప్పుదురేమో. అప్పుడు మొదటి మోసము కంటే కడపటి మోసము ఘోరంగా నుండును. కనుక 3వ రోజు వరకు సమాధిని భద్రపరప నాజ్ఞాపింపుము అని చెప్పిరి. అందుకు పిలాతు, మీకు కావలి వారున్నారు గదా, పోయి మీ చేతనైనంత వరకు సమాధిని భద్రపరచుకొనుము అని వారితో పలికెను. వారు పోయి రాతిపై ముద్ర వేసి కావలి వారిని పెట్టి సమాధిని భద్రపరచిరి. ఇది ప్రభు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. అద్భుత బాలీసు భక్తులారా, మ్రాని కొమ్మల ఆదివారంతో లేక మట్టల ఆదివారంతో నేడు మనం పవిత్ర వారంలోనికి మనం ప్రవేశిస్తున్నాం. ఈ యొక్క మ్రాని కొమ్మల ఆదివారం రోజున విశ్వాసులందరూ కూడా భక్తితో మట్టలను చేతబోని గ్రామ పురవీధులలో హోజాన్నా స్తుతి గీతాలను ఆలపిస్తూ అన్యులకు విశ్వాసాన్ని ప్రకటిస్తారు. అయితే నేటి ప్రత్యేకత ఏంటి? క్రీస్తు ప్రభువు గాడిదను ఎక్కి అంటే గార్ధబవు మీద వస్తారని ఆనాడు జకరియా ప్రవక్త బోధించాడు. జకరియా 9వ అధ్యాయం 9వ వచనము తీసుకున్న వాళ్ళు కొంచెం బైబిల్ ప్రవచనం తొందర చెప్తే బాగుంటుంది. క్రీస్తు గాడిద మీద వస్తారని బోధించాడు. నేడు క్రీస్తు గాడిదపై ఎక్కువ వస్తుండగా ప్రజలు దారి పొడవున తమ వస్త్రాలను పరిచి స్తుతి గీతాలను ఆలపించారు. అంటే క్రీస్తు రాక మునిపే 1000 సంవత్సరాల ముందే జకరియా ప్రవక్త జకరియా 9వ అధ్యాయము 9వ వచనం, సియోను కుమారి నీవు మిగుల సంతసింపుము, యెరూషలేము కుమారి నీవు ఆనందనాదము చేయుము. అదిగో నీ రాజు నీ చెంతకు వచ్చుచున్నాడు, అతడు విజయుడు జయశీలుడనై విజయము చేయును. కానీ వినయాత్ముడై గాడిదపై ఎక్కివచ్చును, గాడిద పిల్లపై ఎక్కివచ్చును. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 అయితే సంతోషంతో ప్రజలందరూ గంతులు వేస్తూ బ్రాని కొమ్మలతో ప్రభునికి స్తుతి గానాలు సలిపారు. క్రీస్తు ప్రయాణం ఆయన శ్రమలను మరణాన్ని సూచిస్తుంది. క్రీస్తు శ్రమలు మరణం క్రైస్తవ జీవితాలకు మహిమను చేకూర్చే మార్గంగా ఈరోజు శ్రీ సభ ధ్యానించమని కోరుతుంది. యెషయా ప్రవక్త 1వ పట్టణంలో ఏమన్నారు చూడండి. యేసుక్రీస్తు అతిహీనమైన అవమానమును బాధలను అనుభవింపబోవు బాధామయ సేవకునిగా మనకు తెలియజేస్తున్నాడు. క్రీస్తు ప్రభు బాధామయక సేవకునిగా ఈ లోకానికి వచ్చి మానవుల రక్షణార్థమై
ప్రాణత్యాగం చేస్తున్నాడు. అది మొదటి పట్టణం యొక్క అంశం. పునీత పౌలుడు గారు రెండవ పట్టణంలో క్రీస్తు చూపిన నిస్వార్థ బుద్ధిని, సేవక రూపం, వినయము, విధేయత, దాని గురించి మనకి బోధిస్తున్నాడు. క్రీస్తు ప్రభు వినయవంతుడై విధేయతతో తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తున్నాడు. అయితే పునీత లూకా గారు ఏమంటున్నారు? క్రీస్తు తాను పొందబోవు శ్రమలు, మరణ పునరుత్థానముల ద్వారా చేసిన రక్షణ ప్రణాళికను మనకు తెలియజేస్తున్నారు. ఈనాటి మత్తయి సువార్తలో మనం విన్నది అదే. ప్రభు యొక్క శ్రమలు, వేదనలు, బాధలు, హింసలు ప్రభువుని చివరిగా మరణింపజేశాయి. ప్రభు మరణించాడు. అయితే దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుంది? శ్రీసభ ఏం బోధిస్తుంది చూడండి. క్రీస్తు ఎందుకు యెరూషలేమునకు ప్రయాణించారని ఆలోచించమంటుంది. ఎందుకు యెరూషలేముకు ప్రభు వెళ్ళాలి? రాజ్యాన్ని స్థాపించుటక, లేదా రాజ కిరీటమును పొందుటక? ఈ రెండు కాదు. తిరుసభ ఏమంటుంది? ప్రజల పాపముల కొరకు బాధలను అనుభవించి మరణించి మూడవ నాడు మృత్యుంజయుడి లేచి మనకు రక్షణ ప్రసాదించుటకు ఆయన యెరూషలేమునకు వెళ్ళుచున్నారు. కనుక శ్రీసభ క్రీస్తు పాట్ల స్మరణ దినము ద్వారా బిడ్డలను క్రీస్తు శ్రమలలో పాలు పంచుకొని దైవ ప్రణాళిక ప్రకారం రక్షణ పొందమని ఆహ్వానిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అయితే ఈ రోజు బ్రానికొమ్మల ఆదివారం రోజున 3 విషయాలని మనము జ్ఞాపకం పెట్టుకోవాలి. మొట్టమొదటిది, ఈ యొక్క బ్రానికొమ్మల ప్రాముఖ్యత ఏంటి? ఎవరైనా ప్రశ్నించుకున్నారా ఎందుకు ఈ విధంగా చేయవలసి వస్తుంది అని? అంటే ప్రభుకు జయ గానాలు తెలియజేస్తున్నారు. హోసాన్నా దావీదు కుమార్ అని తెలియజేస్తున్నారు. మనకు అంతవరకే తెలుసు. కానీ ఈ మట్టల ప్రాముఖ్యత గెలుపునకు గుర్తు, విజయానికి చిహ్నం. ఆనాడు యూజదా ప్రజలందరూ ఈ యొక్క మట్టలను గెలుపునకు నాందిగా ఉపయోగిస్తూ క్రీస్తు ప్రభువు గాడిద మీద కూర్చొని, అంటే గార్ధబం మీద కూర్చొని వస్తున్నప్పుడు ఆనాటి ప్రజలు ఆయన వస్తున్న మార్గంలో వస్త్రాలను మరియు మ్రాని కొమ్మలను దారిగుండా పరుచుకుంటూ వెళ్తూ ఉన్నారు. అంటే క్రీస్తు ప్రభుని రారాజుగా స్వీకరించారు. చివరన ఒక వచనం, యోహాను 14వ అధ్యాయం 6వ వచనంలో ప్రభు అంటున్నాడు, నేనే మార్గము, సత్యము, జీవము, నన్ను అనుసరించువాడు ధన్యుడు అంటున్నాడు ప్రభు. ఆ మార్గంలో మనం పయనించాలి. యోహాను 14:6. ఆ సత్యము క్రీస్తు ప్రభువే, ఆ జీవము క్రీస్తు ప్రభువే. మనం విశ్వాసంతో మనం ప్రార్థన చేయాలి. ఆ మార్గంలో పయనిస్తూ సత్యాన్వేషణలో క్రీస్తు ప్రభువే సత్యము. ఎవరైతే సత్యాన్ని, ప్రభువుని కనుగొంటారో వారు దీవింపబడతారు. ఒకసారి చదవండి. అందుకు యేసు, నేనే మార్గము, సత్యము, జీవము, నా మూలమున తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాలేడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మనము ప్రభు మార్గంలో పయనిస్తున్నాం. ప్రభు మార్గంలో ఏ విధంగా పయనిస్తున్నాం? మనం విశ్వాసంతో పయనిస్తున్నామా? ఒకసారి మనము క్వశ్చన్ మార్క్ వేసుకుందాం. ప్రభు ఏమంటున్నాడు? మీరు ప్రేమతో మీరు జీవించండి, క్షమాగుణము కలిగి జీవించండి, త్యాగ బుద్ధితో మీరు జీవించాలంటున్నాడు. లవ్, ఫర్గివ్నెస్ అండ్ సాక్రిఫైస్, ఇది మన జీవితంలో ఉండాలి అని ప్రభు నిరూపించింది అదే. తన ప్రేమ చేత మనందరిని రక్షించాడు. ప్రభువు క్షమాపణ దయచేశాడు, మనల్ని క్షమిస్తూ ఉన్నాడు. తన ప్రాణత్యాగం చేశాడు, త్యాగంతో మనలను రక్షిస్తూ ఉన్నాడు. అదేవిధంగా దానికి మనం సిద్ధంగా ఉన్నామా? ఒకసారి మనం ఆలోచించుదాం. ఆమెన్. అందరు లేచబడండి. విశ్వాస సంగ్రహము. పరలోకమునో భూలోకమునో సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకపుత్రుడును మన యొక్క నాథుడైన యేసుని విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మన గర్భమై కన్యమరియమ నుండి పుట్టెను. పోన్షియస్ పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి
మరణం పొంది సమాధిలో ఉంచబడను. పాతాళం దిగే 3వ నాడు చనిపోయిన వాళ్ళ నుండి లేచును. పరలోకమునికి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుండి ఉన్నారు. అక్కడి నుండి దీవించి వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మ శ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల వాళ్ళ సంబంధ ప్రేజమే శ్వసించున్నాను. పాపంలో మన్నింపుని విశ్వసించున్నాను. యొక్క ఉత్థానం విశ్వసించున్నాను. నిత్య జీవం విశ్వసించున్నాను. ఆమెన్. ప్రియమైన దైవ బిడ్డలారా, అద్భుత బాలి యేసు భక్తులారా, యెరూషలేము పురవీధులలో యేసుక్రీస్తును రారాజుగా స్తుతిస్తూ కీర్తిస్తూ గార్ధబంపై ఊరేగిస్తూ ప్రభువుకు ఘన స్వాగతం ఇచ్చారు. ఈ విజయోత్సవం నాడు మన శ్రీసభ కుటుంబ వ్యక్తిగత అవసరాల కోసం జపించుకుందాం. ఓ ప్రభువా, మా దీన ప్రార్థన ఆలకించండి. ఇప్పుడు మన వ్యక్తిగత అవసరాల కోసం మరియు మన కుటుంబ అవసరాల కోసం మనం ప్రార్థించుదాం. మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. अर्पितं ప్రభువార్పితం అంకితం ప్రభువా నాదు జీవితం అర్పితం ప్రభువార్పితం అంకితం ప్రభువా నాదు జీవితం నీవొసగిన వానినే నీ కొరకే అంకితం ఇది ఏ పేదవాని హృదయార్పణం నీవొసగిన వానినే నీ కొరకే అంకితం ఇది ఏ పేదవాని హృదయార్పణం మార్చుము దేవా మంచి సాక్షిగా నీకు ప్రీతిగా ఈ పూజలో మార్చుము దేవా మంచి సాక్షిగా నీకు ప్రీతిగా ఈ పూజలో మారు మనసును క్షమాగుణమును సోదర ప్రేమ నే కలిగియుంటిని నీకు ప్రియముగా మలచుకుంటిని నీకు ప్రియముగా నన్ను మలచుకుంటిని గురుకరములతో ఆశీర్వదించి మార్చుము దేవా మంచి సాక్షిగా నీకు ప్రీతిగా ఈ పూజలో మార్చుము దేవా మంచి సాక్షిగా నీకు ప్రీతిగా ఈ పూజలో. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తుల పితైన సర్వేశ్వరునికి అంగీకారం పట్ల ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, మీ జనితైక కుమారుని శ్రమలు మరణము ద్వారా మేము మీతో సఖ్యపడు గడియ మరింత దగ్గర పడునుగాక. మేము మా సొంత ప్రయత్నముతో మీ నుండి పాప క్షమాపణను సాధింపలేము, కానీ సాటి లేని దివ్యబలి శక్తి ప్రభావమున మీ నుండి సంపూర్ణ క్షమను పొంది మీ కారుణ్య ఫలములను చవి చూడుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను
పొందురుగాక. నీ మనసులను ఉన్నతమునకు త్రిప్పోము, ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలయన క్రీస్తు నిర్దోషి అయుండియు పాపాత్మ కొరకు బుద్ధిపూర్వకముగా బాధలను అనుభవించను. దోషులను రక్షించుట కొరకు అన్యాయపు శిక్షను అంగీకరించను. అతని మరణము మా పాపములను ప్రక్షాళన చేసెను. అతని ఉత్థానము మా విముక్తి ధనమును చెల్లించను. కావున పరలోక దళనన్నిటితో ఏకమై నిరతము మీ స్తుతించుచు మీ మహావైభవమును కొనియాడుట ఎట్లనగా, హోసానా స్వామికి సతతం. హోసానా 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 స్వామికి సతతం. హోసానా హోసానా హోసానా. పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ పరమశక్తుల్ పరమ పవిత్ర త్రియేక దైవం భూపరమండల మాద్యంతము భవదీయ మహిమలు మారుమ్రగును. దేవుని పేరట విజయించు వారే ఆశీర్వాదితులు. జయ జయ గీతి కీర్తించు, గెలుగెత్తి వారిని స్తుతించు. హోసానా స్వామికి సతతం. హోసానా హోసానా హోసానా. సూర్యుడ చంద్రుడు సర్వశక్తులు పక్షులార ప్రాణులార కీర్తించుడి. సకల మనుషులార పరమేశ్వరు భూమిలోని జనులార కీర్తించుడి. హోసానా స్వామికి సతతం. హోసానా హోసానా హోసానా. హోసానా స్వామికి సతతం. హోసానా హోసానా హోసానా. పావన పిత, నీవు నిక్కంగా పవిత్రుడవు. మీ సృష్టి అంత మీ స్తుతించుట యుక్తము. ఏలయన మీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచ మాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమము వరకు మీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచం బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే
ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా ఏలిన వారా, నా సర్వేశ్వర, ఆ విధముగానే భోజనానంతరము పాత్రము నందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. నా ఏలిన వారా, నా సర్వేశ్వర, ఇది విశ్వాస రహస్యము. లోకరక్షకా మమ్ము రక్షింపుము. ఏలయనా నీ సిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివే. లోకరక్షకా మమ్ము రక్షింపుము. ఏలయనా నీ సిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివే. కనుక తండ్రి, మీ దివ్య కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు వారు మరల వేం చేయుదురని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము వారి శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనసు కలిగియుండునటులా దయచూపుము. అతడు మమ్ము మీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ, ఆమె భర్తయగు నీతిమంతుడగు పునీత యోసేపుతోనూ, ధన్యులైన మీ అపోస్తులతోనూ, వేద సాక్షులతోనూ మరియు సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము.
ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఎల్లప్పుడూ ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరచు. ఈ బలి లోకమంతటికి శాంతిని, శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు మీ శ్రీసభను, మీ సేవకుడగు లియో పోపు గారిని, మా అగ్రపీఠాధిపతులను పూలంతోని వారిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ మీరు సంపాదించుకున్న ఈ మీ ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుడు. మీ చిత్త ప్రకారము మీ సముఖమున చేరియున్న ఈ మీ ప్రజల మనవులను దయతో ఆలకింపుడు. దయగల తండ్రి, నలుదెసల చెదరియున్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమయందు ఈ లోకమున వీడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకొనుడు. మేమును అచట చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందెదముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఏలైనా అతని ద్వారా మీరు సకల మేలులను ఈ లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. పరలోక ప్రార్థన ప్రార్థించే ముందు మన హృదయ కోరికలను, మన విన్నపాలను, మన ప్రత్యేకమైనటువంటి విన్నపాలను ప్రభు పాదాల చెంత ఉంచుతూ, ప్రభువా మా యొక్క విన్నపాలను ఆలకించండి. మీ చిత్త ప్రకారము మా దైనందిన జీవితంలో మేము చేసే పనులలో ప్రభువా విజయం సాధించే విధంగా ఆశీర్వదించు. మా కుటుంబాల్లో ప్రేమ, శాంతిని దయచేయండి. మాలో విశ్వాసాన్ని బలపరచండి, దృఢపరచండి. పట్టుదలతో ప్రార్థన చేసే విధంగా మమ్మల్ని దీవించండి ప్రభు అని మనము ఈ యొక్క పరలోక ప్రార్థన ద్వారా మనము ప్రార్థించుదాము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాయన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతి సమాధానం ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి, బాధల నుండి, రోగాల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు వాగం నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలు వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. మీ ఇష్ట ప్రకారం మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపము. యుగమును జీవించు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో
లోకమిక పాపం పరిహరించడు క్రీస్తు ప్రభువు. నేనే జీవమును, నేనే జీవాహారమును అన్నటువంటి ప్రభు యొక్క ప్రియమైన విందుకు పిలువడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడని కాను, మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మన నిత్య జీవను కాపాడునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండినట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమెన్. ఒక్క కోరికే కోరుకోమంటే ఒకే ఒక్క వరమే ఏరుకోమంటే, ఒక్క కోరికే కోరుకోమంటే ఒకే ఒక్క వరమే ఏరుకోమంటే, చాలంట కృపగలని దివ్య సంప్రసాదము, చాలు చాలంట నీ దివ్యాహారం. చాలంట కృపగలని దివ్య సత్ప్రసాదం, చాలు చాలంట నీ దివ్యాహారం. ఒక్క కోరికే కోరుకోమంటే ఒకే ఒక్క వరమే ఏరుకోమంటే. పునీత ఇన్యాసు వారు చేసిన ప్రార్థన. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నా తృప్తికరణ రుచి కర్ణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పడ నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన ఆలకించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మేము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకోనండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువాం, పరమవరములతో పోషింపబడిన మేము దీనతతో ప్రార్థించుచున్నాము. మీ కుమారుని మరణం ద్వారా మా విశ్వాసమునకు తగిన ఫలమును పొందగలమను నమ్మకమును మా యందు వికసింపజేసితిరి. ఆ విధముగానే అతని ఉత్థానము ద్వారా మీరు మమ్ము చేర్చదలచిన గమ్యమునకు నడిపింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మనలను ఆశీర్వదించి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. అదిగదిగో అల్లదిగో కల్వరి మేట్లకు దార
ఆ తోటలో ప్రార్థన స్థలమదిగో ఈ చటనేయుండి ప్రార్థించుడని ఈ చటనేయుండి ప్రార్థించుడని పలికిన క్రీస్తు మాటదిగో పలికిన క్రీస్తు మాటదిగో అదిగదిగో అల్లదిగో కల్వరి మెట్లకు దారదిగో ఆ ప్రభువును వేసిన సిలువదిగో అదిగదిగో